హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేయబోతున్న కర్రీ దొండకాయ కొబ్బరి వేపుడు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా కడిగి పెట్టుకున్న దొండకాయలను చిన్నగా కట్ చేసి చాపింగ్ జార్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. చాప్ చేసిన దొండకాయలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసుకొని కాసేపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేగినంత వరకు వేపుతూ ఉండాలి. అర స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసి ఉంచిన దొండకాయ ముక్కలను వేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు మగ్గే విధంగా చూసుకోవాలి. వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ముందుగా చేసి ఉంచిన కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ. రెడీ అయిపోయిన కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తానండి. ఉంటానండి. నమస్తే.